హలో అండ్ వెల్కమ్ టు ద రివ్యూ. మరి హిట్ 3 సినిమా చూస్తున్నారు అంటే దానికన్నా ముందు హిట్ 1 అండ్ హిట్ 2 చూడాలి కదా. లేదు చూసేంత టైం లేదు, కానీ మాకు హిట్ యూనివర్స్ కి శైలేష్ కొలను వదిలిన లింక్స్ తెలుసుకోవాలి అని మీరు అంటారా? మెయిన్ క్యారెక్టర్స్ అండ్ హిట్ 3లో రిప్రైజ్ అయ్యే రోల్స్ తెలుసుకోవాలా? ఆ ప్లాట్ లైన్ ఒకసారి గుర్తు చేయాలా? అయితే వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూస్తే హిట్ 3 థియేటర్లో కూర్చుంటే ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్ ఉంటుంది. హిట్ 1 ప్లాట్ మీకు తెలుసు కదా. విక్రమ్ రుద్రరాజుకి PTSD, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. సుష్మికి అది తన చెల్లి క్యారెక్టర్ని తన ముందే కాల్చి చంపేయడం వల్ల ఎప్పుడు భయపడుతూ ఉంటాడు. సైకియాట్రిస్ట్ లీవ్ తీసుకోవాలని చెప్తే సబాటికల్ పెడతారు. అండ్ తన గర్ల్ ఫ్రెండ్ నేహా మిస్ అవుతుంది. ఆల్సో ప్రీతి అనే అమ్మాయి కూడా మిస్ అవుతుంది. ఈ కేసు సాల్వ్ చేస్తానని చెప్పి విశ్వాస్ సార్ దగ్గర కేసు తీసుకుంటాడు విక్రమ్. తన గర్ల్ ఫ్రెండ్ నేహా మిస్సింగ్ కేసు మాత్రం అభిలాష్కి ఇస్తారు. అభిలాష్కి విక్రమ్కి అస్సలు పడదు. ఈ అభిలాష్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. హిట్ 1 అండ్ హిట్ 2 కాదు, హిట్ 3లో కూడా ఉంటారు. ఇప్పటి వరకు వచ్చిన హిట్ యూనివర్స్ లో అంటే ఆల్మోస్ట్ అన్ని మూవీస్ లో రికరింగ్ క్యారెక్టర్ అభిలాష్ ది. సో హిట్ 1 మెయిన్ స్టోరీ కాకుండా హిట్ యూనివర్స్ లో జరిగే ప్లాటే తెలుసుకుందాం మనం కూడా. మెయిన్ ప్లాట్ 1 లైన్ లో చెప్పాలంటే విక్రమ్ పక్కనున్న రోహిత్ అని తన వైఫ్ స్వప్నయే మొత్తం చేస్తారు. ఆర్ఫనేజ్ లో ప్రీతికి స్వప్నకి ఏమైందో లాస్ట్ లో రివీల్ చేస్తారు. ఇప్పుడు హిట్ యూనివర్స్ స్టోరీకే వస్తే విక్రమ్ ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేయరు. తన పాస్ట్ లో ఏమైందో ఇంకా బాకీ ఉంది. ఆల్సో క్లైమాక్స్ లో రోహిత్ ని షూట్ చేసినప్పుడు రోహిత్ గన్ లో బుల్లెట్ ఉండదు. ఈ గన్ నే అభిలాష్ ఎవిడెన్స్ గా సబ్మిట్ చేస్తాడు. హిట్ 1 ఎండింగ్ లో విక్రమ్ మీద ఒక బుల్లెట్ ఫైర్ అవుతుంది అండ్ మిస్ అవుతుంది కూడా. అది ఫైర్ చేసేది ఎవరో అని చెప్పి సస్పెన్స్ లో పెడతారు. అయితే ఈ ప్లాట్ లైన్ పార్ట్ 2లో కూడా ఉంటుంది. విక్రమ్ ని కాల్చేది విశ్వాస్ సార్ అండ్ హిట్ 2లో విశ్వాస్ సార్ చనిపోయినట్టు చూపిస్తారు. ఇంతకీ విశ్వాస్ సార్ ఎలా చనిపోయారు? అండ్ ఈ కేసు హ్యాండిల్ చేసేది IG రమేష్ ఖన్నా. శ్రీకాంత్ అయ్యంగర్ గారు ఈ రోల్ ప్లే చేస్తున్నారు. అండ్ ఒక బాక్స్ చూపిస్తారు, IG పట్టుకొని ఉంటారు. అందులో చనిపోయిన విశ్వాస్ సార్ ఫోటో అండ్ విక్రమ్ రుద్రరాజ్ నేమ్ బోర్డ్స్ ఉంటాయి. ఇంతకీ విక్రమ్ రుద్రరాజ్ ఏమైనట్టు? ఈ స్టోరీ అంతా తెలంగాణలో అవుతూ ఉంటుంది అనమాట. హిట్ 2 మాత్రం ఆంధ్రాలో అవుతుంది. వైజాగ్ లో నడుస్తూ ఉంటుంది స్టోరీ మొత్తం. హిట్ 2 స్టోరీ ఏంటి అంటే 1 నెలలోనే చెప్పేస్తాం. కుమార్ అనే సీరియల్ కిల్లర్ అమ్మాయిలందరినీ చంపేస్తూ ఉంటాడు. చిన్నప్పుడు వాళ్ళ నాన్నకి జరిగిన అన్యాయం వల్ల అలా చేస్తాడు. కృష్ణదేవ్ అదే మన KD మూవీ బిగినింగ్ లో క్రిమినల్స్ అందరినీ కోడి బొర్రలో అంటాడు. సో ఆ ఛాలెంజ్ ఉంటుంది. లాస్ట్ కి డెంటిస్ట్ అని తెలిసి పట్టుకొని మ్యాక్స్ గాడు అని మన KD ఫైట్ చేసేస్తారు. ఈ మ్యాక్స్ గాడికి హిట్ 2లో పడే ఎలివేషన్ భలే ఉంటుంది. కానీ మ్యాక్స్ అదే ఈ డాగ్ రియల్ నేమ్ సాషా. సాషా ఇస్ నో మోర్. టిక్ ఫీవర్ వల్ల సాషా చనిపోయింది. ఒక ఈవెంట్ లో శేష్ అన్నారు హిట్ యూనివర్స్ లో మళ్ళీ KD కనిపిస్తారు అని చెప్పి. ఒకవేళ KD కనుక వస్తే KDతో పాటు మ్యాక్స్ ని కూడా తీసుకొస్తారా, వేరే డాగ్ ని రీప్లేస్ చేస్తారా అని చూడాలి. ఇక్కడ KD ఈజ్ ఎ కూల్ కాప్, బట్ నోటితో ఎక్కువని రావు రమేష్ క్యారెక్టర్ అంటూ ఉంటారు. రావు రమేష్ గారు DGP నాగేశ్వరరావు క్యారెక్టర్ ప్లే చేస్తారు. అయితే ఈ క్యారెక్టర్ కూడా ఇంపార్టెంటే. హిట్ 3లో కూడా KD ప్లేస్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యి వస్తారు మన అర్జున్ సర్కార్. ఇన్ఫాక్ట్ ట్రైలర్ లో కూడా నాగేశ్వరరావుని చూడొచ్చు. ఈయనకే కంప్లైంట్ ఇస్తారు చిన్న పాపని ఏం చేస్తారు అని. అండ్ కేస్ అర్జున్ సర్కార్కి ఇవ్వమని చెప్పేది అభిలాష్. అప్పుడే వాడి లాఠీకి ఎవరు దొరుకుతారో వాళ్ళ పని అంతే అని అంటారు DGP. అయితే పార్ట్ 2లో ఈ DGP కొంచెం గ్రే క్యారెక్టర్. KDతో కాన్స్టెంట్ గా కాన్ఫ్లిక్ట్ ఉంటూనే ఉంటుంది. డిపార్ట్మెంట్ పరువు ఇంపార్టెంట్ అనుకునే మనిషి ఆయన. నిజమైన క్రిమినల్ ని పట్టుకోవడం కన్నా కేసుని క్లోజ్ చేస్తే చాలు అనుకున్న టైప్ మనిషి ఆయన. బట్ మూవీ ఎండింగ్ కి KDకి వచ్చి సారీ చెప్తారు ఆయన. చూడాలి పార్ట్ 3లో ఈయన రోల్ ఎలా ఉండబోతుందా అని చెప్పి. ఆల్సో KD పక్కన ఎప్పుడు ఉండే క్యారెక్టర్ SI వర్ష, ప్లేడ్ బై కోమలి ప్రసాద్. అయితే హిట్ 2లో ఫస్ట్ సీన్ లోనే అన్సాల్వ్ కేసు గురించి మాట్లాడతారు. నా కెరియర్ లో అన్సాల్వ్డ్ కేసు ఉంది అంటే అది నీ మ్యానిపులేటివ్ నేచర్ వల్లే అని వర్షని బ్లేమ్ చేసి కోల్డ్ గా బిహేవ్ చేస్తాడు KD. కాకపోతే ఈ వర్ష మాత్రం చాలా తెలివైనది. ఏ కేసు సాల్వ్ చేయాలన్నా సజెషన్స్ భలే వస్తుంది. హిట్ 3లో కూడా ఉంటుంది అనుకుంటా. సో KD అండ్ వర్ష సాల్వ్ చేయలేని కేసు ఏంటి? మళ్ళీ ఫ్యూచర్ మూవీస్ లో ఆ కేసుని రిఫర్ చేస్తారా? చూడాలి. అభిలాష్ కూడా హిట్ 2లో ఉంటాడు. విక్రమ్ కి అభిలాష్ కి పడదు కదా, కానీ అభిలాష్ అండ్ KD మంచి ఫ్రెండ్స్. ఒక ఫోన్ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే తెలంగాణ వెళ్ళేంత టైం లేదని చెప్పి వైజాగ్ ఫోరెన్సిక్ ల్యాబ్ కి ఇవ్వమని చెప్తాడు అభిలాష్. ఆల్సో పోర్టులో ఒక కేసు కోసం వచ్చినప్పుడు షిప్ యార్డ్ లో ఇష్యూ అయిందంటాడు. ఆ ప్రైమ్ సస్పెక్ట్ దగ్గర దొరికిన ఫోన్ గురించి మాట్లాడతారు. ఇది కూడా తర్వాత ఓపెన్ చేస్తారేమో. శైలేష్ కొలను డాక్టర్, ఈయన ఫోరెన్సిక్ ల్యాబ్ సీన్స్ కరెక్ట్ గా రాస్తారు. సో ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉండే వాళ్ళ గురించి కూడా చెప్పాలి కదా. పావనీకరణం అదేనండి మన పుష్పలో చిన్నాయన అని చెప్తుంది కదా కావేరి. ఎస్ తనే. పావని మూవీలో ఫోరెన్సిక్ ల్యాబ్ లో పనిచేస్తారు. తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ లో మన బ్రహ్మాజీ గారు పనిచేస్తారు. వీళ్ళు కూడా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తారు. కానీ హిట్ 3 ఫస్ట్ హాఫ్ అంతా ఇన్వెస్టిగేటివ్ మోడ్ లో ఉంటే సెకండ్ హాఫ్ మొత్తం సర్వైవల్ మోడ్ లో ఉంటుంది. అండ్ ఎవ్రీ హిట్ ఫ్రాంచైజ్ లో లీడ్ నేమ్ చూసారా? రుద్రరాజు.
రాజు అంటే శివుడి పేరు, కృష్ణదేవ్ కృష్ణుడి పేరు, అర్జున్ సర్కార్ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు అనుకుంటా. ఈ నేమ్స్ భలే పెడతారు. ఆల్సో అన్ని మూవీస్ లో కామన్ సాంగ్ ఉంది. సాంగ్ నేమ్ పోరాటమే అని ఉంటుంది. రాసింది లిరిసిస్ట్ కేకే అనమాట. ప్రతి మూవీలో సాంగ్ ఉంటుంది విత్ డిఫరెంట్ లిరిక్స్ అండ్ మ్యూజిక్. బట్ పినేకల్ పాయింట్లో వేస్తారు. అండ్ ప్రతి ప్రొటాగనిస్ట్కి వల్నరబిలిటీస్ కూడా ఇస్తారు. హిట్ 1లో PTSD, హిట్ 2లో కేడీకి నోడుదోలు అంటారు, బట్ హీ స్కూల్. హిట్ 3లో అయితే అర్జున్ ఈజ్ వైలెంట్, బట్ ఒక 45 years ఉన్న మనిషికి ఉండే వల్నరబిలిటీస్ అన్నీ ఉంటాయంటారు. లెట్స్ సీ. ఇవి బేసిక్ లింక్స్ అండ్ ఎస్టాబ్లిష్ చేసిన పాయింట్స్ మాత్రమే. ఒక్కసారి హిట్ 3 కూడా వస్తే హిట్ యూనివర్స్ మీద ఒక వీడియోనే చేద్దాం. ఈ వీడియో చూస్తే చాలు మోస్ట్లీ హిట్ 3లో హిట్ యూనివర్స్ నుంచి వచ్చే క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ స్టోరీలు మీకు అర్థమైపోతాయి. ఆల్సో షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ హు ఆర్ మూవీ బఫ్స్. వాళ్ళు మూవీలో ఇతను ఎవర్రా అని అడిగే పని ఉండదు కదా. ఇది మా చిన్న రీక్యాప్ అనుకోవచ్చు. ఆల్సో హిట్ 3 రివ్యూ కానీ యూనివర్స్ మీద వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. విత్ దాట్ సెడ్, సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు థై వ్యూ and hit the bell icon for more updates. Signing off, Team Thy View.